కులగణన దశాబ్దాలుగా వినిపిస్తున్న డిమాండ్. ఈ కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మరోవైపు బిల్లు తీసుకొస్తే తాము కూడా మద్దతు తెలుపుతామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇంకోవైపు చూస్తే ఇండి కూటమి నుంచి ఒక్కో పార్టీ వెళ్లిపోతూ ఉంది. వీటన్నిటి మీద తమ విశ్లేషణను అందించడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ దిన్షాబాబు గారు మన స్టూడియోలో ఇప్పుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, అసెంబ్లీ ఫాలో అయ్యే ఉంటారు. ఎన్నో రోజుల డిమాండ్ అయిన కుల గణనకు ఆ తీర్మానానికి ఆమోదముద్ర అయితే పడింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇందులో ముఖ్యంగా చూడాల్సింది కులగణన చేయటం చాలా మంచిది. కానీ దీనికి అధికారికంగా ఎలా జరుగుతుంది అనేది ముఖ్యమైన పాయింట్. అంటే చట్టబద్ధత ఉందా లేదా అనేది. దీంట్లో హిడెన్ ఎజెండా ఉందని నాకు అనిపిస్తోంది. హిడెన్ ఎజెండా అంటే కేవలం ఆయా పార్టీలకి అవసరమైన ఎజెండా డాటాను మాత్రమే సేకరించి వాడుకుంటున్నారనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇంటింటి సర్వే అని భారత ప్రభుత్వం చేసింది. దాన్ని డాటా మాత్రం బయటకు చెప్పలేదు, వెల్లడించలేదు. మరి ఆ డాటాని ఉపయోగించుకుని వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద ఆ పార్టీలు ఈ పార్టీలు అని లేకుండా అన్ని పార్టీలు విమర్శించినాయి. ఇప్పుడు తాజాగా పీడితుల్ని పాలకులను చేస్తామని ఒక స్లోగన్ ఇచ్చి మరీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కులగణన చేస్తానికి ముందుకు వచ్చారు. బాగానే ఉంది. కానీ దీనికి చట్టబద్ధత లేదని వాళ్ళే చెప్తున్నారు. చిత్తశుద్ధి చాలు అని ఒక మంత్రి గారు అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధత ఎలా వస్తుంది? రాదు కదా. మరి ఆ డాటాను ఉపయోగించుకుని ఏం చేస్తారు? సో దీంట్లో ఉన్న హిడెన్ ఏజెండా ఏంటంటే బూత్ స్థాయి నుంచి ప్రతి ఓటరు వివరాలన్నీ వాళ్ళకి పక్కాగా అరచేతిలో ఉంటాయి. వీళ్ళలో మన వాళ్ళు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది అనేది వాళ్ళకి కావాల్సింది. అదే చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వీటిల్లో ఆ డాటాను ఉపయోగించుకుని పీడితుల్ని పాలకులుగా ఎలా తెస్తారు? టికెట్లు ఇస్తారా? సార్ కరెక్టే. నెంబర్ 2 ఇస్తారు. మరి అదే పీడితుల్ని ముఖ్యమంత్రులని మంత్రులని చేస్తారా? కేవలం ఎమ్మెల్యే టికెట్లు 4-5 ఇచ్చి ఊరుకుంటారా? ఇది కాదు కదా చేయాల్సింది. మనకి ఇప్పుడు బతుకు పోరాటంలో నిరుపేదల్ని పైకి తీసుకురావడానికి అవసరమైతే ఈ పథకాలు ఎవరికి ఇవ్వాలి అనేది. మరి ఇప్పుడు వరకు జరుగుతున్న పథకాలను ఎవరికి ఇస్తున్నారు మీరు? కరెక్టే సార్. పీడితులకి ఇవ్వట్లేదు కదా. ఎంతో మంది, కొన్ని వేల మంది ఇంకా రేషన్ కార్డుల కోసమే ఎదురు చూస్తున్నారు. మరి ఇంకా అదే స్లోగన్స్ అలాగే చెప్తూ పోతే ప్రజల్లో నమ్మకం ఎలా కలుగుతుంది? సో దీంట్లో ఖచ్చితంగా హిడెన్ ఎజెండా ఏంటి అంటే రాజకీయంగా వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవడానికి, ప్రత్యర్థులను తొక్కేయడానికి అవసరమైన ఎత్తుగడలను వేసుకోవడానికి తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంటే ఇది పక్కా ప్లాన్ తోనే కాంగ్రెస్ ఈ రోజు దీన్ని మూవ్ చేసిందంటారా? ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇంతకు ముందు బారాసా కావచ్చు చేసింది. బారాసా ఆల్రెడీ నిరూపించింది. దే ఆర్ ఇన్ పవర్ 10 years. డాటా లేకుండా ఎవరేం చేయలేరు. మీరు సర్వే ఆధారంగానే చేసామంటే ఏ సర్వే? కరెక్టే సార్. ఒక్క సర్వే కాదు, కొన్ని వందల సర్వేలు చేశారు. ఇంటింటి సర్వేతో పాటు ప్రైవేట్ సర్వేలు కూడా జరిగినాయి. అన్నీ కోఆర్డినేట్ చేసుకున్నారు. అది రాజకీయంగా ఉపయోగించుకున్నారు. ఇది రాజకీయం అలాగే జరుగుతుంది అంటే దట్ ఈస్ ఫైన్. కానీ ఈ స్లోగన్స్ కరెక్ట్ కాదు. అంటే అసలు కుల నిర్మూలనే జరగాలని డిమాండ్స్ ఊపందుకుంటున్న టైంలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ టైంలో మళ్ళీ కులగణన అంటూ జనాల మధ్య ఇది ఒక రకమైన విభేదాలని పెంచడం కాదా సార్? అంతర్యాన్ని పెంచడం కాదా? చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఇందులో విద్యార్థికులే కాదు, ఉద్యోగస్తులు, వీళ్ళలో ఎవరిలోనూ కుల ప్రసక్తి రాదండి. ఏ సమాజంలోనూ రాదు. ఇది అలాగే డౌన్ రోడెన్ వాళ్ళ దగ్గర కూడా కులం వివక్ష లేదు. మీరు గమనించండి, రూరల్ ఇండియాని గమనించండి. కుల వివక్ష కింద ఆళ్ళలో లేదు, పై ఆళ్ళలో లేదు, మధ్య తరగతిలోనే ఉంది. వాళ్ళని పట్టుకునే ఆడిస్తున్నారు. సో కులగణన ఎందుకు? కులరహిత సమాజాన్ని తీసుకురావడానికే అయితే మంచిదే. కానీ ఎలా చేస్తారు అది చెప్పాలిగా. ఏ ఒక్క నాయకుడు ఆ విషయం బయటకు అంటే అందరినీ చీకట్లో పెట్టి ఆ డాటాను ఉపయోగించుకుని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి, వాళ్ళకి మెరుగుపడడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. దానికి వారు ఇచ్చిన పథకాలకి లోబడిపోయి ఆకర్షితులై
అసలు విషయాన్ని మరుగున పడడానికి కూడా దోహదపడుతుంది. సరే, ఇటు దేశ రాజకీయాల వైపు అంటే జాతీయ రాజకీయాల వైపు వస్తేనేమో మళ్ళీ హ్యాట్రిక్ కొడతాము, 400లకు పైగా సీట్లు సాధిస్తాము అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే ప్రకటిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు తగినట్టుగానే ఇండి కూటమి నుంచి ఒక్కో పార్టీ వెళ్ళిపోతూ ఉంది సార్. అంటే రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అంటే ఒకవైపు చూస్తేనేమో ఈయన అయోధ్య, భక్తి, ఆధ్యాత్మికత అంటూ ఒక స్లోగన్ ఏదో అందుకున్నట్టే ఇండైరెక్ట్ గా. బట్ రాహుల్లో అలాంటివి ఏమీ కనిపించట్లేదు. అదే వీళ్ళకి ప్లస్ అవుతుందంటారా? రాజకీయంగా ఆలోచిస్తే మీరు చెప్పింది వాస్తవం అండి. కానీ దేశ ప్రజల్లో ఆలోచన ఇలాగే ఉందా అంటే అనుమానమే. ఎందుకని చెప్తున్నానంటే, ఈ రోజు కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఎన్డీఏకి 400 పైగా సీట్లు రావడం ఖాయం అని మరీ చెప్తున్నారు. మంచిదే, ఆయన విశ్వాసం అలా ఉంటుంది, మంచిదే. కానీ ఎన్డీఏ కూటమి నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు, ప్లస్ కాంగ్రెస్ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. ఆయన అదే పట్టుకుని అందరూ నన్ను తిట్టడానికే వాడుకుంటున్నారు, అందుకనే అలా చల్లాచెదరైపోతున్నారు అని చెప్తున్నారు. కానీ ఆయన ఒక విషయం మర్చిపోయారు. నేను అనుకుంటున్నా, మీరు రాముడిని రామజపం చేస్తున్నారు, మరి ఆత్మారాముడి జపం చేస్తున్న జనం పరిస్థితి ఏంటి? అలాగే మీరు ఇస్తున్న ప్రకటనలో మేము ఇంతమందిని పైకి తీసుకొచ్చాము, ఇంతమందిని పైకి తీసుకొచ్చాము అని చెప్తున్నారు. చాలా హర్షణీయమైన విషయం అది. కానీ దాని వెనుక ఇంకా ఎంతమంది పైకి రావాలన్నది ఎవరు చెప్పాలి? అదే కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి చెప్పాలి కదా, ఎవరు చెప్పరే. నెంబర్ 2, కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్న హేమహేమీలంతా కోవర్ట్లని ముద్రపడుతోంది. మరి వెళ్ళిపోయే వరకు మీరేం చేస్తున్నారు? మీలో, మీ పార్టీలో, మీ వర్కర్స్లో, పొలిటికల్ వర్కర్స్లో నిజాయితీ గల వాళ్ళు ఎవరు? కింది స్థాయి నుంచి ఎవరు పైకి వచ్చారు? యువకులు ఎవరు? వాళ్ళు ఎంత గట్టిగా పనిచేస్తున్నారు? ఈ డేటా మీ దగ్గర లేదా? మీ నాయకుల మీద మీకే తెలీదా? ఇది అధినాయకత్వమే ఎలా ఉంటే అలాగే ఉంటుంది. నెంబర్ 2, ఆయన రామజపం చేస్తున్నారుగా, మీరు ఆత్మారాముడు జపం చేయండి. డౌన్ రోడ్ని పైకి తీసుకొస్తానని చెప్పండి, దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవ్వండి. సంవత్సరానికి 2 లక్షలు నేను వేస్తాను బ్యాంకులో అని చెప్పండి. గవర్నమెంట్ ఇదే. ఏ పథకాల్లో ఇస్తారో చెప్పండి, దానికి ఏమేమి చేయాలో కూడా చెప్పండి. మీరు ఏది చేయరు, మీ దగ్గర ప్రణాళికే లేదు. మీరు ఆయన్ని, మోడీ గారిని తిడితే ఉపయోగం ఏంటి? నమ్మే అవకాశం లేదు. సో నమ్మే అవకాశం లేక నీకు నువ్వే చెడగొట్టుకుంటున్నావు. 10 మంది వచ్చి నిన్ను కలిసి నిన్ను బలపరచడం అనేది హాస్యాస్పదం. నీ దగ్గర ఆ మాత్రం గట్టితనం ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళు ఎలాగైనా సరే నీ వెనకమాల రావాల్సిందే. సరే, ఎన్డీఏ కూడా ఒక కూటమే కదా, ఇండియానే కాదు. అవును, ఈయన కూడా ఆ కూటమిని చూసుకునే కదా ఆ డైలాగ్స్ చెప్తున్నారు. పాయింట్ మీదే ఆయన సక్సెస్ అయ్యాడు, ఆ ఒక్క పాయింట్ మీదే ఈయన ఫెయిల్ అయ్యాడు. ఆయన రామజపం అయినా చేస్తున్నాడు, అది పర్ఫెక్ట్ గా చేశాడని నమ్ముతున్నారు. మిడిల్ క్లాస్ తో సహా ఆయన వెనకమాల వెళ్ళిపోయారు. నువ్వు ఆత్మారాముడి జపం చేయట్లే, డౌన్ రోడ్ అండ్ పీపుల్ నీ వెనకమాల ఎలా వస్తారు? అంటే ఇతని నినాదం ఏంటి అనేది అతనికి ఒక క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. వాస్తవం, కాంగ్రెస్ ఇప్పటికైనా ఒక నినాదం, ఇందిరమ్మ రాజ్యం, ఇంటికో బర్రె. అలాగే నువ్వు అది అప్పటి రోజుల్లో కూడా చాలా గట్టి నినాదం. ఇప్పుడు నువ్వు ఏమిస్తావు? నువ్వు ప్రణాళిక రచించు, నీ పార్టీ వాళ్ళతో చర్చించు, మేధావులతో సమావేశమై ఏం కావాలి, మన ప్రజలకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలం అనేది మాట్లాడు. నువ్వు ఏది చేయట్లేదు. అంటే కాంగ్రెస్ లో నాయకత్వ లోపమే వీటన్నిటికి కారణం అంటారా? నాయకత్వ లోపమే అంటే అండి, రాహుల్ గాంధీని దృష్టిలో పెట్టుకుంటే లోపమే. కానీ ఎందుకు అంటే, మా గాంధీ వాళ్ళే అధికారంలో ఉండాలి, బయట వాళ్ళు కుదరదు అని డమ్మీలను పెట్టుకుని మీరు అధ్యక్షులుగా ఇలా చేస్తే కరెక్ట్ గా ఎప్పటికీ రాలేరు. మీకు 100 ఏళ్ల చరిత్ర, పార్టీ చరిత్ర కూడా కనుమరుగైపోవడం ఖాయం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా అనాలిసిస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ సార్.